శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. వాక్యము చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది సమయము దేవా వాక్యము ద్వారా మీరు ప్రభా మాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడమని ఈ దినమున తండ్రి నాయన మరి నిన్ను స్తుతించుటకును నిన్ను ఘనపరచుటకును దేవా నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి దేవా సమయాన్ని నీ స్వాధీనమందు ఉంచుకొని దీవించి వర్ధలు చేయమని యేసు నామమున స్తుతించుచో ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతించడము వలన వచ్చు దీవెనలు ప్రభువు మీకు దీవించి వర్ధలు చేయునుగాక. ఆమేన్. కూర్చుందాం. దినవాక్యములో కొద్ది సమయము ధ్యానము చేసుకుందాం. నిర్గమకాండములో గనక ఇశ్రాయేలీలను దేవుడు విడిపించుటకు పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చెనని 2వ అధ్యాయము నిర్గమకాండము 23వ వచనము నుండి చివరి వరకు చదివిన ఇశ్రాయేలీలను నేను విడిపించుటకు వచ్చి ఉన్నానని దిగివచ్చి ఉన్నానని దేవుడే తెలియచేసెను. అలాగే ఆది కాండములో దేవుడు గనక మరి మొదటి 2-3 అధ్యాయాలలో దేవుడు నరులైన వారితో సహవాసము చేసేవారు గనక మరి వారు ఆజ్ఞను అతిక్రమించడం వలన వారు పాపములో పడిపోయిరి. దేవుడు వారికి గనక మరి శిక్ష విధించి ఆయన మరలా తిరిగి పరలోకములోనికి వెళ్ళిపోయెను. ఆది కాండములో పరలోకములోనికి వెళ్ళిపోయిన ప్రభువు నిర్గమకాండములో ఇశ్రాయేలీలను విడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నానని ప్రభువు తెలియచేసరి. అలాగే నిర్గమకాండములో ఐగుప్తు దేశములో గనక మరి ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు 10 గొప్ప అద్భుతములు చేసి గనక మరి దేవుడు ఆ యొక్క దేశములో నుండి ఇశ్రాయేలీలను విడిపించి కానాను దేశానికి నడిపిస్తూ ఉండగా గనక మరి 14వ అధ్యాయము చివరికి వచ్చేసరికి ఎర్ర సముద్రం అడ్డొచ్చినది. ఎర్ర సముద్రం అడ్డురాగా మోషే ప్రార్థన చేయగా ఆ ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళటానికి దారిగా ఏర్పడింది. ఆ మార్గములో ఎర్ర సముద్రములు పడి ఇశ్రాయేలీలు ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డునకు నడిచి చేరుకున్నారు. గనక ఇశ్రాయేలీలను మరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలను కూడా మరలా తీసుకుని వెళ్ళడానికి ఐగుప్తు దేశములో ఉన్న రాజు సేవకులు శ్రేష్టమైన 600 రథాలను సిద్ధము చేసుకొని ఇశ్రాయేలీలను తీసుకుని వెళ్ళడానికి వారు కూడా వీరిని వెంబడిస్తూ వచ్చిరి. గనక మరి ముందు ఎర్ర సముద్రము వెనక శత్రువులు, మధ్యలో ఇశ్రాయేలీలు. గనక మోషే మరి దేవునికి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం పాయలైపోగా సముద్రములో నుండి యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళారు. అలాగే శత్రువులు కూడా వారు కూడా మరి ఎర్ర సముద్రములు పడి నడిచి వెళ్ళటానికి వారు కూడా మరి
ఎర్ర సముద్రములోనికి దిగిరి. గనక వీరు సముద్రము మధ్యలోనికి వచ్చినప్పుడు శత్రువులు ఇశ్రాయేలీయులు అవతల గట్టు ఎక్కి మరి అవతల గట్టుకి దాటుకున్నారు. గనక ఇశ్రాయేలీయులు అవతల గట్టు ఎక్కగా మరలా మరి మోషే చేతులు చాపగా ఎర్ర సముద్రము పాయలైపోయిన ఎర్ర సముద్రం మరలా మరి పొంగి పొర్లి విస్తారముగా మరి పారుతూ ఉండగా వారి శత్రువులైనటువంటి వారు ఐగుప్తీయులు ఆ సముద్రములో పడి చనిపోయిరి. గనక చివరి వచనము 14వ అధ్యాయం నిర్గమకాండము. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి. గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. గనక ఎర్ర సముద్రము దాటే వరకు కూడా వారికి నమ్మకం లేదు. గనక మమ్మల్ని విడిచిపెట్టండి, మేము తిరిగి ఐగుప్తీయులకు దాసులమైపోతామని మరి ఇశ్రాయేలీయులు మాట్లాడిరి. గనక మీరు ఊరకే ఉండండి అని మోసే వారితో చెప్పి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు చెప్పిన పని చేయగా సముద్రము విడిపోయింది. వారు నడిచి వెళ్ళిపోయారు. గనక మరి వెంబడిస్తున్నటువంటి వారు తరుముకొస్తున్నటువంటి శత్రువులు ఎర్ర సముద్రములో దేవుడు ముంచివేయగా వారు మునిగిపోయిరి. ఆ కార్యమును చూసి ఆ ఘటన చూసి ఆ సంగతులు చూసి గనక ఇశ్రాయేలీయులు చూచిరి. గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. గనక చివరి వచనములో దేవునికి భయపడ్డారు. గనక దేవుని సేవకుడైన మోషే యందు కూడా నమ్మకముంచిరి. ఈ 15వ అధ్యాయము దేవుని స్తుతించుట. గనక దేవునికి కీర్తనలు పాడుకొనుట. మనం పాడుతాము చూడండి. జయము రాక పూర్వమే జయమను వారికి. గనక తెలుగు క్రైస్తవ కీర్తనలో మరి వ్రాయబడిన 70వ కీర్తనలో పాడుతాం. జయము కీర్తనలు జయ శాబ్దముతో ప్రయముగా పాడండి, జయమో జయమాయనులండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే నా గూడా, జయమే నిత్యమును సాధ్విలాస్. బోలో యేసు మహారాజుకు, బోలో యేసు మహారాజుకు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి శత్రువులైన వారందరూ కూడా ఎర్ర సముద్రములో ఏమైపోయిరి? మునిగిపోయిరి. గనక మునిగిపోయినందుకు మరి మోషే కీర్తన వ్రాశాడు. గనక మోషే కీర్తన రాయిగా మరి పల్లవి ఎత్తి మిరియాము మరి తమ యొక్క మరి ఆ తోటి వారందరూ కలిసి పాడారు పాట. గనక దేవుని ఇశ్రాయేలీయులు అందరూ స్తుతించిరి. ఏం చేశారు? ఇశ్రాయేలీయులను దేవుని అందరూ స్తుతించిరి. పెద్దవారు చిన్నవారని కాదు, అందరూ దేవుని స్తుతించిరి. గనక ఈవేళ దేవుని మనము ఏం చేస్తున్నాము? స్తుతించాలి, స్తుతిస్తున్నాము. గనక చిన్నవారని పెద్దవారని కాదు, కానీ దేవుడు మనకిచ్చిన మరి వాగ్దానములను బట్టి దేవుని మనము గనక స్తుతించాలి. స్తుతి కీర్తన. గనక స్తుతి కీర్తన మరి వాక్యానికి ముందుగా, ఆరాధనకు ముందుగా ఏ కీర్తనలు? స్తుతి కీర్తనలు. గనక స్తుతి కీర్తనలు మరి స్తుతి కీర్తనలు పాడుకుని మరి స్తుతించటము దేవుని. గనక ఎలా స్తుతించాలంటండి? దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవా. గనక ఆయన చేసినటువంటి కార్యములను బట్టి దేవుని ఏం చేయాలా?
ఆయన పరిశుద్ధ ఆలయమనందు దేవుని స్తుతి కీర్తనలు పాడుట, స్తుతి వాక్యములు చదువుట. గనక అంశములను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. 15వ అధ్యాయము మరి 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. గనక ఏ కీర్తన పాడిరి? జయ కీర్తన పాడిరి. గనక ఇక్కడ ఇశ్రాయేలీయులకు జయమొచ్చినది గనక జయ కీర్తన పాడిరి. ఆ జయ కీర్తనలో స్తుతి కీర్తన గనక కీర్తన వ్రాసుకుని స్తుతులు అని దేవునికి మరి కీర్తన పాడుకున్నారు. గనక స్తుతి కీర్తనలు ఉన్నాయి. గనక చాలా స్తుతి కీర్తనలు. మరి తెలుగు క్రైస్తవ కీర్తనలో 10వ కీర్తన ఉంది. గనక ఏమని ఉంటుంది కీర్తన? స్తుతి చేతుము నీకు స్తుతి చేతుము, గతించిన కీడి నెలను బట్టి స్తుతిగానము చేయుదము. గనక గతించిన కీడులన్నిటిని బట్టి స్తుతి చేయాలి. స్తుతి చేస్తూ గానము చేయాలి. గానము చేస్తూ దేవునికి గనక మరి స్తుతి కీర్తన సంపూర్ణముగా పాడాలి. గనక పాటలు బాగా పాడగలిగిన వారు గనక పాటలు బాగా పాడాలి. పాడితే ఏమొస్తుంది అంటే పాడడానికి స్వరము కూడా బాగా వస్తుంది. గనక పాటలు బాగా పాడితే బాగా స్వరం వస్తుంది. గనక అందరూ కూడా స్వరం ఎత్తి పాడదగిన పాటలు. గనక బైబిల్ గ్రంథములో గనక స్తుతి కీర్తనలు ఉన్నవి, మరి దుఃఖముతో పాడే కీర్తనలు ఉన్నవి, వివాహ కీర్తనలు ఉన్నవి, సంగీత మరి వాయిద్యముల మీద పాడదగిన కీర్తనలన్నీ ఉన్నవి. గనక మనము మరి దేవుని స్తుతించుట గనక మరి ఆ యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఈ పాట యొక్క మరి కీర్తన యొక్క ఛాయ గనక ఎంత గంభీరమైనటువంటి మరి కీర్తన అయి ఉన్నది. యెహోవాను గూర్చి గానము చేసేదను, గానము చేసేదను. గనక యెహోవాను గూర్చి గానము చేయదము, గానము చేసేదను. ఎప్పుడు గానము చేస్తాము? ఒక్క దేవుడు ఉపకారము చేసినప్పుడే గానము చేయటము కాదు. ఒక దేవుడు అద్భుత కార్యము చేసినప్పుడే గానము చేయటము కాదు. కానీ మరి దేవుడు సమయము దొరికినప్పుడల్లా మనము దేవుని స్తుతించాలి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడల్లా దేవుని స్తుతించాలి. గనక యెహోవాను గూర్చి గానము చేయుడి, గానము చేసేదను. అంటే ఎవరి మట్టికి వారే గనక అందరూ కలిపి గానము చేయుట. గనక దేవుని గంభీరమైనటువంటి స్వరము, దేవుడిచ్చిన స్వరముతో గనక గాన ప్రతిగానములు పరిశుద్ధులైన వారు దేవునికి చేస్తూ ఉన్నారు. వారితో పాటు మనము కూడా ఆయనను గూర్చి మరి గానము చేసేదను. ఎవరి మట్టికి వారే నేను గానము చేస్తాను, నేను పాడుతాను, నేను దేవుని స్తుతిస్తాను, దేవుని నేను గనక మరి ఘనపరుస్తాను అనేటువంటి తలంపు చాలా అవసరమైనటువంటి సంగతి. గనక ఆయన మిగుల అతిశయించి జయించెను. ఎవరిని జయించాడు ఆయన? ఎవరికి జయం వచ్చింది? ఈ జయం ఎవరిది? గనక ఈ జయం ఎవరిది అంటే గనక దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా ఉండి మరి ఆయన మిగుల అతిశయించి జయించెను. ఆ గుర్రములను, ఆ రథములను, ఆ సైన్యమును గనక 600 రథాలు, 600 రథముల మీద ఉన్న సేవకులు బలమైన వారు, శక్తి కలిగిన వారు, ఆరోగ్యము కలిగిన వారు, యుద్ధవీరులు. గనక వారికి యుద్ధ ఆయుధాలు ఉన్నవి, యుద్ధ సామగ్రి ఉన్నది. గనక అన్ని మరి యుద్ధోపకరణములతో వారు గనక మరలా తీసుకుని వెళ్ళటానికి ఇశ్రాయేలీలను సమీపించడానికి ప్రయత్నము చేశారు. దేవుడు వారిని ప్రయత్నించకుండా, దగ్గరికి రాకుండా గనక ఏం చేశాడంటండి? ఆయన మిగుల అతిశయించి జయించెను. గనక దేవుడు ఆ యొక్క శత్రువులైన వారి అందరినీ కూడా నాశనము చేసెను. గనక నాశనము చేసెను. ఎవరి పక్షముగా ఉండి నాశనము చేసెను? ఎవరి పక్షముగా ఉండి నాశనము చేసెను? ఇశ్రాయేలీల పక్షముగా ఉండి శత్రువులను నాశనము చేసెను. అలాగే నీవు
దేవుడు పక్షముగా ఉన్న ఎడల నీ పక్షముగా ఉన్న సాతాను యొక్క అనుచరులు శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటండి, నాశనము చేస్తాడు. గనక దావీదు గారు ప్రార్థన చేశాడు, దేవా పోరాడుతున్నది నేను కాదు, నీవే నాకు ముందుండి పోరాడుతున్నామని దావీదు గారు తెలియజేశాడు. గనక పోరాడుతున్నది దావీదు గారు అయినా పోరాటానికి కారణం ఎవరు? దేవుడు. గనక ఈ పోరాటములో దావీదు గారిని నిలువబెట్టి గనక మరి ఇశ్రాయేలీలందరి పక్షముగా దావీదు గారి మరి పక్షముగా ఉండి దేవుడు జయం అనుగ్రహిస్తున్నాడు. మనం ఇక్కడ గ్రహించవలసిన సంగతులు చాలా ఉన్నాయి. దేవుడు మన పక్షముగా ఉండి మనకు జయము కలగాలంటే మనము జయము అనుగ్రహించిన దేవుని మనం స్తుతిస్తున్నాం. కానీ ఈ జయము దేవుడు అనుగ్రహించిన జయమే. కానీ మరి ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుని యందును దేవుని సేవకుని యందును విశ్వాసముంచిరి, దేవునికి భయపడిరి. గనక విశ్వాసి ఎప్పుడు దేవునికి భయపడతాడో, ఎప్పుడు దేవునికి భయపడటం నేర్చుకుంటారో అప్పుడే జయం వస్తుంది. ఎప్పుడు భయపడటము గనక మరి ఎప్పుడు హృదయములో దేవుని గూర్చి భయము గనక మరి కలుగుతుందో, భయపడటము నేర్చుకుంటారో అప్పుడే ఏమొస్తుంది, జయం వస్తుంది. గనక దేవుని గూర్చినటువంటి భయము లేదనుకోండి, జయము గనక రానే రాదు, జయము కనిపించదు. గనక ఎప్పుడు జయం వచ్చును అనగా దేవుడు నా పక్షముగా ఉన్నాడని నమ్మినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, చేసిన ప్రార్థనకు జవాబు దొరుకునని నమ్మినప్పుడు జయము దేవుడు అనుగ్రహిస్తాడు. గనక కనబడుతున్నది నీవే, కానీ నీ పక్షముగా ఉండి నీకు జయము వచ్చేటట్లు చేస్తున్నటువంటి దేవుడు మరి కార్యము కంటికి కనపడదు, చెవికి వినపడదు. గనక దేవుడు పక్షంగా ఉన్నావా? దేవుడు పక్షంగా ఉంటే దేవుడు నిన్ను గనక జయము మరి దేవుడు నీ పక్షంగా ఉండి నీకు జయమిస్తాడు. దేవుడు పక్షంగా గనక ఉండకపోతే నీకు జయము రాదు. గనక ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రములను దాని రౌతులను. గనక శ్రేష్టమైన గుర్రములు, బలమైన రథములు, గనక వాటికున్న శక్తి, వాటికున్న బలము సామాన్యమైనది కాదు. గనక వాటికున్నటువంటి బలము సామాన్యమైనది కాదు. అలాగే ఐగుప్తీయులు కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కాదు, బహుబలమైనటువంటి ప్రజలు, బహుధనము కలిగినటువంటి వారు, సర్వ సంపదలు కలిగి ఉన్నటువంటి వారు, సర్వ సంపదలు మరి కలిగినటువంటి వారు, బహు ఎత్తైనటువంటి వారు, బహు మరి ఖండబలం ఉన్నటువంటి వారు. ఇశ్రాయేలీలకు ఏ ఆయుధాలు లేవు, ఏ ఖండబలము లేదు. గనక ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నది ఎవరు అంటే దేవుడే. గనక ఇశ్రాయేలులకి ఆధారముగా ఉన్నవాడు నరుడు కాడు, దేవుడు. అలాగే నీకు ఆధారముగా ఉన్నవాడు నరుడు కాడు, దేవుడు. గనక దేవుడు నీ పక్షముగా ఉండి గనక నిన్ను పాపము నుండి విడిపించి, నిన్ను శాపము నుండి విడిపించి, నిన్ను బాధల నుండి విడిపించి, భయంకరమైనటువంటి దుస్థితి నుండి విడిపించి గనక నీకు చివరికి జయమిచ్చుచున్నటువంటి దేవుని మరిచిపోకూడదు. మరిచిపోతే మరి దేవునికి విశ్వాసఘాతకులు అవుతారని యెహెజ్కేలు గ్రంథములో చదువుతాం. గనక దేవునికి ఏమి కాకూడదు, విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, విశ్వాసులుగానే ఉండాలి, విశ్వాసులుగానే జీవించాలి. గనక చివరి భాగం ఆయన సముద్రములో పడద్రోసెను. ఎవరిని పడదోశాడంటండి? సముద్రములో వారిని పడద్రోసెను. గనక దేవుడు వారి శత్రువులను సముద్రములో పడద్రోసెను. ఎన్నడూ చూడకుండా, ఎన్నడూ కనబడకుండా, గనక ఎన్నడూ వారి పేరు ఊరు మరలా గనక ఎన్నడూ కూడా వారికి జ్ఞాపకం రానంత స్థితిలో వారిని ఆయన సముద్రములో వాడిని గనక పడద్రోసెను.
గనక నిన్ను వెంబడిస్తున్నటువంటి శత్రువు, నిన్ను తరుముతూ ఉన్నటువంటి శత్రువు, గనక తరుముతో ఉన్న శత్రువుకి ముందు ఎంత దూరము పారిపోగలవు, ఎంత దూరము పరిగెత్తగలవు. పాపాన్ని చూసి మనిషి పారిపోవాలి కానీ శత్రువును చూసి గనక పారిపోకూడదు. గనక పాపాన్ని చూసి పారిపోవాలి, మరి శత్రువును చూసి పారిపోకూడదు, నిలవబడాలి. దేవుని వాగ్దానాలను పట్టుకొని గనక ఆయన సముద్రములో వారిని పడద్రోసెను. గనక చివరి వరకు కూడా మనిషికి ఈ భూలోకము గనక శ్రమ పరిచేదే, మరి వెంటాడుతూనే ఉంటుంది శ్రమ. శత్రువులు వెంటాడుతూనే ముందురు. గనక తెలియని వారు దేవుని వెంటాడిన, గనక తెలియని వారు దేవుని వెంటాడిన దానికొక మరి విషయము మార్గం ఉంది. దేవుని తెలిసిన వారు గనక దేవుని తెలిసిన వారు కూడా ఆయనను మహిమ పరచవలసింది. గనక మహిమ పరచబడటానికి గనక వారికి సమయం ఇచ్చినా సందర్భం ఇచ్చినా కానీ దేవుని ఉపకారములు స్తుతించలేనటువంటి మరి స్థితి కలిగిన వారు ఎప్పుడూ కూడా మరి దేవుని మహిమ పరచలేరు అని మనం గ్రహించాలి. 2వ వచనము, యెహోవాయే నా బలము, నా గానము. గనక నీ బలం ఎవరండి? మీకు బలం ఎవరు? నీకు బలం ఎవరు? నీ బలము దేవుడే, నీ బలము వాక్యమే, నీ బలము వాగ్దానమే. కాబట్టి నీకు బలమైనటువంటి దేవుని నీ వాక్యాన్ని అంగీకరించి గనక నీ వాక్యాన్ని అనుసరించినప్పుడు ఆ వాక్యమే నీకు బలమై ఉంటుంది, ఆ వాక్యమే నీకు ఆధారమై ఉంటుంది, ఆ వాక్యమే నిన్ను బలపరిచేదై ఉంటుంది, ఆ వాక్యమే నీకు బలమిచ్చినదై ఉంటుంది, ఆ వాక్యమే నీకు ఆధారమై ఉంటుంది. గనక ఆయన యెహోవాయే నా బలము. గనక యెహోవాయే దేవుడే నీకు బలము, మరి ఒకటి కాదు. లోకములో ఉన్న నీ జనము కాదు, లోకములో ఉన్న నీ కులము కాదు, లోకములో ఉన్న నీ ధనము కాదు నీ బలము. గనక నీ విద్య కాదు నీకు బలము, నీ జ్ఞానము కాదు నీకు బలము, నీ కండబలము కాదు నీకు బలము, దేవుడిచ్చేటువంటి బలము, మహా గొప్ప బలము. గనక యెహోవాయే నా బలము. ఏమై ఉన్నాడు ఆయన? మనకు బలమై ఉన్నాడు. ఎలాంటి బలవంతుడు ఆయన? పాపము నుండి విడిపించగలిగిన బలవంతుడు, వ్యాధుల నుండి విడిపించగలిగిన బలవంతుడు, రోగముల నుండి మరి బాగు చేయగలిగిన బలవంతుడు. గనక ఇంకా చూస్తే శత్రువులు, గనక శత్రువైనటువంటి వారు ఎంతమంది వెంబడించినా కానీ, ఎంతమంది దూషించినా కానీ ఆ దూషణకరమైన మాటలన్నీ కూడా నిర్వీర్యము చేయగలిగినటువంటి దేవుని బలము. గనక యెహోవాయే నా బలము, నా బలము, నాకు బలము దేవుడే. గనక నీ బలము నీ దేవుడే, నీ బలము నీకు దేవుడిచ్చిన జ్ఞానమే నీకు బలము. గనక ఆయన బలమును గాక, ఆయన శక్తిని గాక, ఆయన ఇచ్చినటువంటి ఏర్పాటును గాక మరి ఎందు విషయములో కూడా దారి తప్పిపోతే మరి ఆయన బలం ఉంటుందా? ఆయన బలం ఉంటుందా? గనక సంసోనికి దేవుడు బలమిచ్చాడు. తల్లి గర్భములో పుట్టకముందే గనక నీకు కుమారుడు పుడతాడు, మనోహకును తెలియజేశాడు. నీకు కుమారుడు పుడతాడు, అతనికి సంసోన్ అని పేరు పెడతావు. అతడు ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును విడిపించుటకు సమర్థుడగును. అతడు జ్ఞానము కలిగి, అతడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై, గనక వాడు శక్తి కలిగిన వాడై జీవించును. గనక వానికి ఏమి ఇయ్యకూడదు? ద్రాక్షారసం ఇయ్యకూడదు, ద్రాక్షారసమును ఇయ్యకూడదు. గనక వాని తల వెంట్రుకలలో ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలు కత్తిరించకూడదు. వాడు బ్రతికినంత కాలము కూడా గనక ఆ తల వెంట్రుకలు కత్తిరింపబడకుండా ఉంటే గనక నీకు, నీ జనమునకు, నీ ఊరికి కూడా జయము వచ్చునని దేవుడు దర్శనములోను తెలియచేశాడు. గనక అలాగునే మరి మనోహ కుమారుడు సంసోను పుట్టాడు. గనక పెద్దవాడు అయ్యాడు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడుతున్నాడు. గనక పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. గనక పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాడై
గనక ఎంతమంది ఎన్ని ఆటంకాలు శరీరానికి గనక ఎన్ని ఆటంకాలు తాళ్ళతో కట్టివేసినా కానీ తనలో ఉన్నటువంటి శక్తి వలన ఆ తాళ్ళన్నీ కూడా నూలుపోగులు చిన్న చిన్న దారాలు తెంపివేసినట్టుగా తెంపివేశాడు అని మరి మనం చూస్తాం. అలాగునే గనక దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక భాగాన్ని మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనములో ఒక స్త్రీ ఆయన బ్రతికి ఉండగా ఆయన మంచం మీద కూర్చుని ఉండినప్పుడు ఆయన పాదముల మీద ఆ యొక్క శ్రేష్టమైనటువంటి గనక మరి ఆ తైలమును తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి గనక ఆయన తల మీద పోసి ఆయనను ఏమి చేసింది? అభిషేకించింది. చదువుదాం వాక్య భాగము. ఈమె తన శక్తి కొలది చేసిన నా భూస్థాపన నిమిత్తమై నా శరీరమును ముందుగా అభిషేకించను. గనక ప్రభు శరీరము అభిషేకింపబడినటువంటి శరీరము ఏమై ఉంది? ప్రభు యొక్క శరీరము చెప్పాల. ప్రభు యొక్క శరీరము అభిషేకింపబడింది. శరీరము గనక అభిషేకింపబడిన శరీరమును మరి అనేకులైనటువంటి వారు ఆయన పాప పరిహారార్థ బలిగా నలగగొట్టబడుతున్నప్పుడు ఆయన శరీరాన్ని గాయములు చేశారు. ఆయన శరీరాన్ని పొడిచివేశారు. ఆయన శరీరానికి గాయములు చేశారు. చివరికి ఆయన శిలువ మ్రాను మీద గనక మేకులతో బంధించి వేశారు. గనక ప్రాణము ఉందో లేదని ఆయన డొక్కలో బల్లెపు పోటును పొడిచాడు ఒకడు. గనక ఆయన అప్పటికే మరణించి ఉన్నారు. ఆయన సమాధి చేయబడిను. గనక సమాధి చేయబడి ఆయన 3వ దినమున సజీవుడిగా తిరిగి లేస్తాడు. ఆయన అభిషేకింపబడినటువంటి శరీరము కలిగినటువంటి వాడు. గనుకనే ఆయన సంఘమైనటువంటి శరీరము కూడా అభిషేకింపబడినటువంటి సంఘమే. గనక శరీరము మరి సంఘము దేవుడు అభిషేకించుకున్నాడు. తన శరీరమును ఎలాగున ఆమె అభిషేకించెను. గనక తన శరీరమును ఎలాగున ఆమె గనక అభిషేకించినట్లుగా సంఘము శరీరమును కూడా ఆయన మరి అభిషేకించెను. గనక సంఘము క్రీస్తుకు ఏమై ఉన్నది? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 24వ వచనములో చూస్తే ఆ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలను. 23వ వచనము క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున గనక సంఘము క్రీస్తునకు ఏమై ఉన్నది? శరీరమై ఉన్నది. సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. గనక ఆయన శరీరము పైనుంచి క్రింద వరకు కూడా ఆమె ఏం చేసింది? భూస్థాపన నిమిత్తమై జరగక మునిపే ఆయన శరీరమును అభిషేకించినది. గనక అభిషేకింపబడినటువంటి శరీరము ఆయన సజీవుడైనటువంటి ఆయన శరీరాన్ని సమాధిలో గనక మరి లేకుండా సజీవుడిగా లేచి వచ్చాడు. అదే అనుభవమే శరీరమే సంఘానికి కూడా ఇచ్చాడు. ప్రభునందు గనక విశ్వాసం ఉంచినటువంటి వాడు మృతి పొందినను తిరిగి లేస్తాడని తను ప్రేమించినటువంటి శిష్యుడైన స్నేహితుడైన యోహానును మరి ఆ యొక్క లాజరు గారిని చూస్తూ గనక ప్రభు అంటున్నారు, మన స్నేహితుడను మేలుకొలుపుదము రండి అని. గనక చనిపోయినటువంటి ఆ యొక్క లాజరు దగ్గరికి వెళ్ళి ప్రభువు లాజరు రమ్మని చెప్పగా సజీవుడిగా లేచి వచ్చెను, శరీరముతో లేచి వచ్చెను. ఆయన శరీరము గనక కుళ్ళిపోవడానికి వీలు లేదు. ఆయన శరీరము కుళ్ళిపోవడానికి వీలు లేదు. ఆయన శరీరము
సంఘము కుళ్ళిపోవటానికి ఆయన అవకాశం ఇయ్యడు. ఎందుచేతంటే ఆయన మహిమ కలిగి లేచి వచ్చెను. ఆయన సంఘ బిడ్డలైన వారు కూడా ఆ యొక్క మహిమ కలిగిన ప్రభు దేహము, ప్రభు శరీర రక్తములు భుజించడము వలన వారికి కూడా ఏమొచ్చింది? అభిషేకింపబడినటువంటి శరీరం వచ్చింది. గనుక అభిషేకింపబడిన శరీరము వచ్చింది కనుక వారు కూడా ఏమి కారు? నశించరు. వారు నశించరు, వారి శరీరము నశించదు, వారి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళును. కాలము పరిపూర్ణమైనప్పుడు మరలా ఆత్మ వచ్చి ఎక్కడ చేరుతుంది? ఎక్కడ చేరుతుంది? ఆ మహిమ శరీరముగా మారిన ఆ యొక్క మరి శరీరములోనికి వచ్చి మరలా ఆత్మ చేరుతుంది. అది దేవుని ఆత్మ. ఇది దేవుడు అభిషేకించినటువంటి మహిమ శరీరము. గనక ఈ శరీరాన్ని, ఈ సంఘమైనటువంటి శరీరము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలి, ఎంత జాగ్రత్తగా మనుషుడు గనక జీవితాన్ని చక్కపరచుకోవలసిన వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మరి 20 వచనములో చూస్తాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రభువు ప్రథమ ఫలముగా ఆ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. గనుక అలాగునే క్రీస్తు లేచినట్లుగానే సంఘము కూడా సజీవముగా లేచి వచ్చునని మనం గ్రహించాలి. అలాగే అదే అధ్యాయములో 53వ వచనము, క్షయమైన ఈ శరీరము అక్షయతను కొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును. గనక ఇది శరీరముగా విత్తబడి, ఇది గోధుమ గింజగా చనిపోయి, గనక పాప విషయములో చనిపోయి పరిశుద్ధ విషయములో బ్రతికిన వారై, అలా బ్రతికిన వారైతేనే, రెండవసారి జన్మించిన వారైతేనే వారికి ఏమొస్తుంది? అభిషేకింపబడినటువంటి శరీర రూపం వస్తుంది. గనక దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారు, దేవుని చేత గనక మరి రక్షణ పొందినటువంటి వారు, దేవుని ఏర్పాటులో రక్షణ అందుకొనుచున్నటువంటి వారిలో గనక ఏమున్నది? దేవుని పరిపూర్ణమైనటువంటి అభిషేకము ఇమిడి ఉన్నది. ఈ అభిషేకము బ్రతికినంత కాలము కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బ్రతికినంత కాలము జాగ్రత్తగా కాపాడుకొని గనక దేవునికి మహిమార్థముగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అలాగ జీవములోనికి వచ్చినటువంటి వారికి దేవుని మహిమ దీవెనలు వారికి ప్రాప్తిస్తాయి. గనక సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనము, మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీలోనే ప్రధానులు అర్పణములు తెచ్చిరి. గనక ఈ 2 వచనాల్లో చూస్తే దేవుడు మందిరాన్ని ప్రతిష్ఠించుట, లోపల ఉన్నటువంటి మరి వస్తు సామగ్రిని ప్రతిష్ఠించుట, గనక దేవుని పని చేయటానికి
ఈ వస్తువులన్నిటినీ కూడా ప్రతిష్ఠించి అభిషేకించి, ఎందుకు ప్రతిష్టత, ఎందుకు ప్రతిష్ఠించాలి గనక మొట్టమొదటిగా చూస్తే దేవుడు ఈ భూమిని చేసినప్పుడు గనక ఈ భూమి బాగా ఉన్నది, మంచిగా ఉన్నదని దేవుడు భూమిని ఏం చేశాడు? ప్రతిష్ఠిత చేశాడు. ఏం చేశాడు? భూమిని ప్రతిష్ఠిత చేశాడు. భూమి మీద వస్తువులన్నీ ప్రతిష్ఠింపబడినవి గనక భూమి మీద ఉన్న సామాగ్రి అంతా ప్రతిష్ఠింపబడినది. ఒక ఆదామవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన మతమంతా కూడా అన్నీ కూడా కల్మషమైపోయినాయి. మరలా వాటిని మరలా భూమిని ప్రతిష్ఠ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి తన స్వంత రక్తమును, పరిశుద్ధుడైన దేవుడే తన రక్తమును భూమి మీద చిందించడం వలన మరలా భూమిని రెండవసారి ఏం చేశాడు ఆయన? మరలా భూమి మీద మరలా రక్తము చిందించగా మరలా భూమిని అంతటిని కూడా ఏం చేశాడు? ప్రతిష్ఠిత చేశాడు. గనక ప్రతిష్ఠిత చేసిన భూమి, అందులో మనుషులు గనక నమ్మని వారు అందరి కొరకు కూడా ఆయన గనక మరి ప్రతిష్ఠింపబడిన వాడై బలి అర్పణగా అర్పణ అయిపోయి, ఆ అర్పణ నిమిత్తము ఇక్కడ బలిపీఠములో ఈ వస్తువులన్నిటినీ కూడా ప్రతిష్ఠిత చేసిన దేవుడు, ఈ వస్తువు నాది, ఈ ఉపకరణములు నావి, ఈ సామగ్రి నాది, ఈ మందిరము నాది, ఈ దైవ సన్నిధి నాది, నేనుండే మందిరం అని ఆయన చెప్పుకొనగలిగిన రీతిలో ఆ వస్తువులన్నిటినీ కూడా ఆయన ప్రతిష్ఠిత చేసెను. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రతిష్ఠ చేశాడు? ఆయన రోగుల దగ్గరికి వెళ్ళి, దీనుల దగ్గరికి వెళ్ళి గనక వారితో మాట్లాడి, వారిని బాగు చేసి, వారిని దగ్గరికి పిలుచుకుని, వారికి వాక్యము బోధించి, వారికి సన్నిధి నేర్పించి, వారి కుడి ఎడములకు తప్పకుండానట్లుగా ఆజ్ఞలు వారికి బోధించి గనక ఆయన వారిని ఏం చేసుకున్నాడంటండి? ప్రతిష్ఠ చేసుకున్నాడు. ప్రతిష్ఠ చేసుకునటం వలన అందరూ పనిచేస్తున్నారు, అందరూ శక్తి కలిగి ఉంటున్నారు. ఇందులో ప్రత్యేకమైనటువంటి మనము కూడా ఉన్నాం గనక మనము కూడా దేవుని నమ్మి, విశ్వాసమును బట్టి, దేవుని వాగ్దానమును బట్టి గనక దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడు? ఊరకనే బైబిల్ పట్టుకమ్మ సంఖ్యలు పట్టుకొని ఊరకనే వచ్చి వెళ్తా ఉండు ఆదివారం అని అందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడా? మరి ఎందుకు చేసుకున్నాడు? గనక ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడు అంటే పౌలు గారు అంటున్నారు, గనక ఆయన ద్రాక్షారసము రొట్టెను తీసుకున్నప్పుడు ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొనుటకు, గనక ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని, ఆయన జీవితాన్ని జ్ఞాపకము చేసుకొని, ఆ జీవితానికి అలవర్చుకుని జీవించడానికే గనక మార్చుకోవాలి పద్ధతులు మార్చుకుని జీవిస్తున్నటువంటి వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు. గనక దేవుడు నిన్ను ఊరకనే పిలలేదు, ఊరకనే మందిరములోనికి వచ్చి పిలిచి ఊరకనే వచ్చి కూర్చుని వెళ్ళడానికి దేవుడు పిలవలేదు. పని చేయడానికి పిలిచాడండి. ఏం పని చేయాలి? దేవుడి పని అది. ఏం పని? పోనీ ఎవరికైనా చెప్పారు సువార్త? ప్రార్థన చేసే పని, దేవుడు ఇచ్చిన పని. ప్రార్థన చేయాలి. నీ విన్నదేంటో చూసిందేంటో దానిని సాక్ష్యం చెప్పాలి. గనక అందుకే దేవుడు పిలిచాడు, అందుకే దేవుడు రక్షించాడు, అందుకే దేవుడు నిన్ను అభిషేకించుకుంటున్నాడు. అది కాకుండా శుభ్రంగా నాకొక్కటే రక్షణ దొరికింది చాలు, నేను నా మట్టుకు నేను బాగుంటే చాలని, అలాగే ఎవరి మట్టుకి వారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండడం వలన ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం ఏమీ లేదు. గనక ప్రయోజకులు కావటానికి దేవుడు అభిషేకిస్తున్నాడు, ప్రయోజకులు అవటానికి దేవుడు పిలిచాడు. గనక దేవుని
బాహుబలమైన హస్తము కింద దీన మనసు కలిగి ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు. ఆ సమయం వచ్చే వరకు కూడా కాసుకొని ఉండాలి. ఆ సమయం వచ్చే వరకు కూడా చూస్తూ ఉండాలి. ఆ సమయం వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. గనక నీ ప్రార్థనకి జవాబు రావడం లేదంటే నువ్వు సరిగా ప్రార్థన చేయటం లేదని అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకి జవాబు రావడం లేదంటే నువ్వు సరిగా ప్రార్థన చేయడం లేదని అర్థం చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. గనక సరిగా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ప్రతి వస్తువును, ప్రతి ఉపకరణములన్నిటినీ అభిషేకించుకున్నాడు. దేవాలయాన్ని అభిషేకించాడు, బలిపీఠంను అభిషేకించాడు, కరుణాపీఠంను అభిషేకించాడు, వస్తువులను అభిషేకించాడు, సామగ్రిని, పాత్రలన్నిటిని అభిషేకించాడు. అవన్నీ కూడా దేవుని మహిమార్థముగా వాడబడుటకు ప్రతిష్టత జరిగి ఉన్నవి, ప్రతిష్ఠింపబడి ఉన్నవి. గనక మీరును ప్రతిష్ఠితులే, కానీ మీకు ఇచ్చిన దానిని మీరు సరిగా ఏం చేయట్లేదు, వాడుకోవడం లేదు. వాడుకోకపోగా మరి దేవుడు ఏమంటున్నాడు? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, వాడుకుంటే బాగుంటుంది. వాడుకోకపోతే ఏం చేస్తాడు? నీ దగ్గర ఉన్న తీసి ఇంకొకరికి ఇస్తాడు. ఇస్తాడు. గనుక నీ దగ్గర ఉన్నది నువ్వు వాడుకోకపోతే, నీ దగ్గర ఉన్నది నువ్వు వాడుకోకపోతే నీ దగ్గర ఉన్నది తీసి ఇంకొకరికి ఇస్తాడు. ఎవడు బాగా వాడుతాడు వాడికి ఇస్తాడు, ఎవరు బాగా వాడుకుంటారో వాడికి ఇస్తాడు. అది నువ్వు వాడుకునే వస్తువు అని అయి ఉండొచ్చు, లేక నీ శారీరకముగా నీ ఆత్మీయ జీవన స్థితిలో నీవు సరిగా వాడబడితే దేవుడి దగ్గర దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వాదిస్తాడు. నువ్వు సరిగా వాడబడకపోతే ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉంటాయి. గనక ప్రార్థనకి జవాబు వస్తుందో రాదో గనక మీరు ప్రార్థన చేసి తేల్చుకోవాలి. అభిషేకింపబడ్డారు, ఆశీర్వాదింపబడ్డారు, గనక ఆశీర్వాదములు పొందుకుంటున్నారు. ఇది దేవుని మహిమ చూస్తున్నారు. గనక ఇంకా దేవుని మహిమ, ఇంకా దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి. ఈ యొక్క తైలాభిషేక పండుగల ద్వారా దేవుడు అట్టి దీవెనలు మిమ్మల్ని ఆశీర్వాదించి దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవాని నామ ఘనత కొరకు తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ఘనముగా వాడుకొని, ఘనముగా దీవించి, ఘనముగా నీ నామ ఘనత కొరకు ఒక్కొక్కరిని ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా, ఒక వస్తువుగా దేవా నీవే ప్రతిష్ట చేసుకుని అభిషేకించి, దేవా బలమైనటువంటి బిడ్డలుగా చేసుకొని, నమ్మకమైన బిడ్డలుగా చేసుకొనండి. దేవ అశ్రద్ధలు విడిచివేసి, దేవ అపనమ్మకాలు విడిచిపెట్టి యథార్థముగా జీవించే ధన్యత ఆయన ఈ యొక్క అభిషేకము ద్వారా, ప్రతిష్టత ద్వారా బిడ్డలు పొందుకొని అది కాపాడుకునే ధన్యత బిడ్డలకిచ్చి దీవించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్.